వినాయక చవితికి మండపాల్లో కొలువై 5 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథులకు పలుచోట్ల భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత విఘ్నేశ్వరుడి లడ్డూ కోసం వేలంపాటలు హోరాహోరీగా సాగాయి. అనంతరం ప్రత్యేక వాహనాల్లో లంబోదరుని ప్రతిమలను చేర్చి డీజే పాటలు, మేళ తాళాలతో యువతీ యువకులు జై బోలో గణేష్ మహారాజ్ కి జై నినాదాలతో సందడిగా పార్వతీసుతుడిని సాగనంపారు. నిమజ్జనాల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. అనంతపురంలో వినాయక విగ్రహాల శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగాయి. ఎక్కడికక్కడ భారీ బందోబస్తుతో శోభాయాత్రలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని విడపనకల్లు, గడేకల్లులో వినాయకుని నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విడపనకల్లులో యువతులు కలశాలతో ముందు నడవగా ప్రత్యేక వాహనంపై గణనాథుడు కొలువుదీరి నిమజ్జనానికి తరలి వెళ్లాడు. కడప జిల్లా వేంపల్లిలో శ్రీరాంనగర్ ట్యాంక్ బజార్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద నిమజ్జనానికి ముందు లడ్డు, కలశం, స్వామివారి బొడ్డులోని రూపాయి కోసం ప్రత్యేకంగా వేలంపాట నిర్వహించారు. పాటలో వాటిని దక్కించుకున్న వారిని నిర్వాహకులు సన్మానించారు. మైదుకూరు పురవీధుల్లో వినాయక నిమజ్జన ఊరేగింపు కోలాహలంగా సాగింది. చిన్నారులు, యువతీ యువకులు, పెద్దలు ఊరేగింపులో పాల్గొన్నారు. డ్రమ్స్ శబ్దాలకు అనుగుణంగా చిందులు వేశారు. తిరుపతిలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. నగర సమీపంలోని వినాయక సాగర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కొలనులో విగ్రహాల్ని నిమజ్జనం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గణనాయకుడి నిమజ్జనోత్సవానికి పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చారు. వేలంలో లడ్డూను కూటమి నాయకులు మల్లప్ప, సురేష్, మారుతి నాయుడు 3.65 లక్షలకు కైవసం చేసుకున్నారు. నంద్యాలలో 500కు పైగా వినాయక విగ్రహాల్ని ఊరేగింపుగా చెరువు వద్దకు తరలించి నిమజ్జనం చేశారు. వినాయక చవితి మహోత్సవాల వేళ కృష్ణానదిలో నిమజ్జన ఏర్పాట్లను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా పరిశీలించారు. ఊరేగింపులు, నిమజ్జనాలు జరిగే ప్రదేశాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జై గణేష్ బృందం నిర్వహించిన వినాయక ఉత్సవాల శక్తి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో యువకులు ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లంబోదరుడికి వీడ్కోలు పలుకుతూ మహిళలు చేసిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో నిమజ్జనాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా గణనాథులు తరలివచ్చారు. భక్తుల కోలాహలంతో సముద్ర తీరం జనసంద్రమైంది. చిన్నారుల కేరింతలతో సముద్ర తీర ప్రాంతంలో సందడి నెలకొంది. చిన్న చిన్న వినాయక విగ్రహ ప్రతిమలతో పాటు భారీ విగ్రహాల్ని పెద్ద సంఖ్యలో నిమజ్జనం చేశారు. నెల్లూరులో గణేష్ నిమజ్జనాలు కోలాహలంగా సాగాయి. నగరంలోని గణేష్ ఘాట్, రంగనాయకులపేట పెన్నా నది వద్ద నిమజ్జనాలు చేశారు. భారీ గణనాథుల్ని విద్యుత్ దీపాలు, విశేష పుష్పాలతో సుందరంగా అలంకరించి తప్పెట్లు, తాళాలు, బాణసంచా మోతల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. గణేష్ ఘాట్ వద్ద నిర్వహించిన వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. నీలకంఠేశ్వర స్వామికి పూజలు నిర్వహించిన వెంకయ్యనాయుడు గణేష్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన రాతి వినాయక విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు నిర్వహించిన గంగాహారతి వేడుకగా సాగింది. వివిధ ఘాట్లలో నిర్వహించిన నిమజ్జనాల్లో మంత్రి నారాయణ, ఇతర నేతలు పాల్గొన్నారు.